మర్మ చికిత్సతో శరీరంలోని అనేక రకాల వ్యాధులను, నొప్పులను నయం చేయొచ్చునని వంశపారంపర్య మర్మ చికిత్స వైద్యులు డాక్టర్ హరిప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక రెవెన్యూ భవన్లో మర్మ కళ చికిత్స కార్యక్రమాన్ని తహసీల్దార్ ప్రీ త్రినాథ్ బి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ మన శరీరంలో 107 ప్రత్యేక సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయని, వాటిని గుర్తించి వాటిపై తగినంత ఒత్తిడి కలిగించడం ద్వారా అనేక రకాల వ్యాధులను నయం చేయొచ్చని పేర్కొన్నారు. వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న రోగులకు మర్మ చికిత్స ద్వారా తక్షణమే నొప్పి నివారణ చేయొచ్చని తెలిపారు. ఎటువంటి ఔషధం లేకుండా కేవలం మర్మ ప్రత్యేక స్థానాలపై ఒత్తిడి కలిగించి వ్యాధులను నివారించే ఈ చికిత్సా విధానం చాలా ప్రాచీనమైందన్నారు. దేశ విదేశాల్లో మర్మ చికిత్స అత్యంత ప్రాచుర్యం పొందిందని వివరించారు. బి శ్రీకృష్ణ మాట్లాడుతూ నవంబర్ 5వ తేదీన టౌన్ హాల్లో మర్మ చికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్, మణిదీప్, పార్వతి, రమ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. కాకినాడ, నా పేరు భవనపాటి శ్రీకృష్ణ. కాకినాడ ప్రాపర్గా ఉంటున్నటువంటి వ్యక్తిని. ఇది మర్మకళ చికిత్స విభాగం, పురాతన చికిత్స విభాగం అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక 2-3 నెలల క్రితం ఒక క్యాంప్ నిమిత్తం వారు పిలిస్తే అనుకోకుండా నా స్నేహితుల ద్వారా పరిచయమై తాడేపల్లిగూడెం వెళ్ళడం జరిగింది. అక్కడ నేను చెప్పాలంటే నాకు కూడా చిన్న ట్రీట్మెంట్ మక్కలో చాలా ఇబ్బంది వచ్చి నేను వెళ్ళవలసి వచ్చింది. దాని ట్రీట్మెంట్ నిమిత్తం డాక్టర్ గారి దీన్ని కన్సల్ట్ చేశాను. అది ఖచ్చితంగా చేశారు. చేసిన వెంటనే కూడా నాకు ఫలితం తెలిసింది. మరి 2 నెలల క్రితం ఇది కార్యక్రమం జరిగింది. వారిని మేము కాకినాడ నేను ఆహ్వానించడం జరిగింది. కాకినాడ ఒక్కసారి 2 సార్లు అంటే ఒక ట్రయల్ విభాగం కింద ఒక 10-15 మంది ఇంపార్టెంట్ పర్సన్స్తో 2 నెలల క్రితం ఇది పెట్టడం జరిగింది. ఆ సింపుల్గా చేసిన తర్వాత ఆ 10-15 మంది కూడా ఈ మర్మకళ చికిత్సకి ఇది చాలా ప్రభావితమై వారికి ఉన్నటువంటి కీళ్ళ నొప్పులు ఇలాంటి వాళ్ళు కొంతమంది చేయించుకోవడం వల్ల తగ్గడం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పిలవడం జరిగింది. వారి డాక్టర్ గారు ఈ రోజు టీం తరఫున ఈ రోజు డేట్ 22వ తారీఖున డేట్ ఇవ్వడం జరిగింది. దానికి మన త్రినాథ్ గారు అయినటువంటి మన రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఈ వెన్యూని మాకు ఉచితంగా మాకు ఇచ్చి ఈ కార్యక్రమం చేసుకోమనడానికి ముందుకు వచ్చారు. అలాగే 15 రోజులకు ఒకసారి ఇక్కడ నుంచి బుధవారం అంటే 15 రోజులు, ఈ రోజు బుధవారం, మళ్ళీ 5వ తారీఖు వచ్చే నెల నవంబర్ 5వ తారీఖుని బుధవారం నాడు టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంసిద్ధత చేసామండి. ఇది తెలియజేయడానికి మన కాకినాడ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ మర్మకళ చికిత్సను తెలుసుకొని దీన్ని ఖచ్చితంగా కేళ్ళు, కాళ్ళు, వెన్నుపూస ఇలాంటి బోన్స్కి సంబంధించినవన్నీ నొప్పులన్నింటి కూడా చాలా ఫలితం దక్కుతుందని, దీని మీద బాగా తగ్గుతుందని చెప్పేసి చాలా మంది చెప్పడం, మేము ఆల్రెడీ ప్రత్యక్షంగా మేము చేయించుకున్న వాళ్ళు ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు వచ్చే నెల 5వ తారీఖుని బుధవారం టౌన్ హాల్లో నిర్వహించబడుతుంది. దానికి చికిత్స కోసం తప్పకుండా ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ పాద మర్మకళ అనేది మన పూర్వంలో పెద్దలు చెప్పి దాని ద్వారా మర్మకళ నుంచి ఒక భాగంగా ఈ పాద మర్మకళ అనేది నేను దాదాపు ఒక 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల్లో వచ్చి ఆంధ్ర, తెలంగాణ మొత్తం నేను ఇది పూర్వంలో నేర్చుకున్నది తమిళనాడు పళనిలో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో చేసుకున్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 15 బ్రాంచ్లతో చేస్తూ ఉన్నాను. కాకినాడ ఇవాళే స్టార్ట్ చేసాము. దీంట్లో ఏమేమి వ్యాధులకి సరి చేయొచ్చు అనేసి అంటే మోకాలు నొప్పులు, నడువు నొప్పి, వెన్నముక్క ఏ ఇబ్బంది అయితేనో L4, L5 అనేసి అంటారు, లంబారు, థొరాసిస్ ఏదైతేనో వచ్చి దీంట్లో వచ్చి చూడొచ్చు. అది కాకుండా ఆడవాళ్ళకు వచ్చే PCOD ఇష్యూస్, మెన్సెస్ ప్రాబ్లము ఏదైతేనో దీంట్లో వచ్చి చేసుకోవచ్చు. దేనికి వచ్చి చేయము అనేసి అంటే ఒక ఎయిడ్స్, క్యాన్సరు, వైరల్ డిసీజెస్ ఏదైనా ఉంటే అది వరకు చేయము. మిగతా అన్నిటికీ దీంట్లో వచ్చి మీకు సొల్యూషన్ ఉంది. సో అందరూ ఖచ్చితంగా వచ్చి దీన్ని చూసి దీన్ని చేసుకుని ఉపయోగించుకోండి. న్యాచురల్గా ఉన్నదానికి నేర్చుకోండి ఫస్ట్. సో ఈ పాదమర్మ కళ గురించి చెప్పాలి అనేసి అంటే పూర్వంలో శివుడు, పార్వతికి ఒక భక్తుడు ఉండేవాడు. ఈ భక్తుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఒక రోజు నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక బావిలో పడి చనిపోయాడు. ఆ బావిలో పడి చనిపోయినప్పుడు అయ్యయ్యో ఇలా వచ్చి ప్రాణం పోయిందే అని చెప్పి పార్వతి గారు అలా అనేసి అంటూ ఉంటే ఏం చెయ్యాలి, మనకు ప్రియమైన భక్తుడు కదా అని చెప్పి ఏం చెయ్యాలి అని తెలియలేదు. ప్రాణం కూడా పోయింది, ఇంకా ఏం చేద్దాం అనేసి ఆలోచించినప్పుడు అప్పుడు శివుడు ఇలా అని చెప్పి ఒక కర్ర తీసుకునేసి, ఒక మార్గం ఉంది అని చెప్పి ఒక కర్ర తీసి ఇలా ఒక చోట్ల అలా కొట్టినప్పుడు ఆయనకి ప్రాణం మళ్ళీ వచ్చింది. సో
సో అలా మొదలైందే మన అగస్త్య ముని దాన్ని పాద మర్మకళ అని చెప్పి రాశారు. దాన్ని ఇంకా వివరంగా రాసింది మన సిద్ధుడు. భోగర్ అనేసి సిద్ధుడు ఉంటారు. ఆ సిద్ధుడు అలా వచ్చి చేసింది. సో దాంట్లో నుంచి నేర్చుకున్నదే ఈ కళలు. 108 పాయింట్స్ దీంట్లో ఉంది. ప్రతి ఒక్క దానికి మీ దేహం ఫుల్గా చూసి, ఇంకొక గొప్పతనం ఈ ట్రీట్మెంట్లో ఏంటి అనేసి అంటే, మీ పాదాలు చూస్తేనే నాకు మ్యాక్సిమం అర్థమైపోద్ది ఏమి ఇబ్బందులు ఉంది కాలాల్లో అనేసి. సో ఆ ఇబ్బందులు మీకు ఎక్స్రే స్కానింగ్ లేకుండా అలా చూసి 60 to 70% కరెక్ట్గానే ఉంటుంది మ్యాక్సిమం. చూసి దాంట్లోనే డయాగ్నైజ్ అంటే దాంట్లోనే పాదాల్లోనే వచ్చి సరి చేస్తాను. అది ఇంతవరకు మ్యాక్సిమం నేను 75% సక్సెస్ఫుల్గానే ఇచ్చిండాను అన్ని ఇబ్బందులకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.